128 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి ఒక 2 లక్షలు 3 లక్షలు యాడ్ అవుతున్నాయి. మరి ఇంకేం కావాలి కూటమికి? అది ఒక్కటి చాలు. మరి ఇప్పుడు ఏదైతే స్థానిక ఎన్నికలు వస్తున్నాయో దాంట్లో ఏకగ్రీవం కానియొద్దు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏం చెప్తారు? మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకే తెలియదు, ఓకేనా? అట్లాగే మీకు నిలబడే క్యాండిడేట్లు ఎవరో తెలిసిందే. నిలబడతారంట అసలు? మరి నిలబడటానికి ఆదరణ ఏముంది? ప్రశ్నించడానికి సమాధానం ఏముంది? మీరే అసెంబ్లీకి రాట్లా, మీరే ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక నాయకుడు ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి రాట్లా. ఇంకా జనం ఏం ప్రశ్నిస్తారు, నాయకులు ఏం ప్రశ్నిస్తారు, కార్యకర్తలు ఏం ప్రశ్నిస్తారు? వాళ్ళు అబోధిబా అన్నాళ్ళు ఏదో బూతులు తిడతారు, వాళ్ళు తీసుకొని జైలు వేస్తున్నారు. మరి పదాలు మారకూడదు కదా, పనికొచ్చే పదాలు మాట్లాడాలి, క్వశ్చన్ పదాలు మాట్లాడాలి. మాట్లాడుతున్నారు మీ నాయకులు? ఎవరు మాట్లాడలేరు కాబట్టి జైలుకి వెళ్తున్నారు. సరిగ్గా ప్రశ్నించే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉండారా? ఎవరు లేరు. ఇవాళ కొడాలి నాని గారు వచ్చారు, మోకాళ్ళు అంట. ఏం మోకాళ్ళు? అదే వీడియో దొరికింది. నీ దగ్గరికి వెళ్తానికి చెప్పులు ఇచ్చి వెళ్తున్నాడు ఎవడు, ఆ వీడియో పట్టుకున్నారు. ఎవడు చెప్పులు ఇచ్చి వెళ్తున్నాడు, ఎవడు మోకాళ్ళ మీద దండాలు పెట్టారు బాబు అని ప్రశ్నిస్తున్నాడు. అయిపోయా సినిమా. ఇంకేం మాట్లాడతాం? మీ జగన్ దగ్గరికి చెప్పులు విడిచిపోవడానికి ఎట్లా చూడొచ్చు? చెప్పులు విడిచి మేమేం చెబుతాం అన్నా? అదేమంటే నన్ను టీడీపీ కార్యకర్త అంటారు. ఇంక నేనేం మాట్లాడతాను? నవ్వు వస్తుందన్నా. నేను వైఎస్ అభిమాని, చూతా ఇప్పటికైనా చెబుతా. నేను వైఎస్ అభిమానయ్యా, నీలా లక్షణాలు కనపడలేదు కాబట్టి నేను బయట పెడుతున్నాం, మేము నిన్ను ఆదరించట్లేదు అని చెబుతున్నాం. 3 రాజధానులు అన్నప్పుడు అయిపోయా. ఇప్పుడు మళ్ళీ అదే. సరే చివరికి మా వీకన్ వచ్చావు, అది ప్రజలు స్వాగతిస్తున్నారు అంటున్నావు. దాని ప్రకారం నడుచుకో, బాగుండిద్ది. మళ్ళీ బుక్ ఏంది, ఇవి రాతలేంది? నువ్వు రాసావా ఏమన్నా? నువ్వు ఇప్పుడు ఆ బుక్ అనేది నువ్వు రాసావా? వెన్నుపోటు బుక్ అనేది నువ్వు రాసావా? రేపు చదువుతాం ఒక్కొక్కటి, నీకే వెన్నుపోటు కూర్చున్నట్టు అవుతుంది కదా. మరి మాట్లాడకూడదు. వెన్నుపోటు అని ఏదేదో వెన్నుపోటు మచ్చల పేర్లు పెడతాం కాదు. వాళ్ళు గొడ్డల పార్టీ అన్నారు, ఎందుకన్నారు? నిలదీస్తున్నావా? ఏం లేదు. దానికి దగ్గర నువ్వేదో ఒకటి పేరు పెడుతున్నావు తప్ప నన్ను గొడ్డల పార్టీ ఎందుకు అన్నారు, నేనేం చేశాను అని అడుగుతున్నావా? ఏం లేదు. మరి ఇంకేం మాట్లాడతావు నీ గురించి? స్థానిక ఎన్నికలు వస్తే ఎలా ఉండబోతుంది వైసీపీ పరిస్థితి? స్థానిక ఎన్నికల్లో ఇంకా 2 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి కూటమికే స్వాగతిస్తారు. అది పంచాయతీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు పడే కష్టం మామూలుది కాదు. వాళ్ళకు వచ్చిన ఆదరణ అనేది కాదు, సామాన్యమైనది కాదు. అలాగే పన్ను వసూలు ఉంది చూసావా? ఆ వసూళ్ళు అనేది ఎంత బంగారంగా వసూలు అయిందో చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారిని. అటువంటిది ఆదరణ పల్లెటూరులో ఇద్దరికి తెచ్చుకున్నారు. అదే ఆదరణతో రేపు పంచాయతీ ఎలక్షన్ లో రిజల్ట్ చంద్రబాబు గారికి చూపిస్తారు కూటమి తరఫున నమ్మకం మాకు.